ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 9 భాగాలు పూర్తి చేసుకున్నాం. 10వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. స్వామికి కవితా రచన అంటే స్వామి అక్షర మణిమాల రాయడం జరిగింది. అదేవిధంగా సద్దర్శనం రాయడం జరిగింది. అదేవిధంగా ఉళ్ళాది నార్పాదు, ఇంకా అనేక గ్రంథాలు, చాలా గ్రంథాలను స్వామి రచించడం జరిగింది. వీటన్నిటికీ కూడా బీజం వచ్చేసేసి కావ్యకంఠ గణపతి ముని, ఆయనతోటి సావాసం కావచ్చు, లేదా అనేక మంది ద్రావిడ కవులు వాళ్ళ యొక్క ప్రోద్బలం కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఆయన శిష్యులు ఆయన్ని అనేక సందర్భాల్లో తమకి కొన్ని ఉపదేశాలు రాసి ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. అలాంటి సందర్భంలోనే స్వామి ఈ గ్రంథ రచనకు పూనుకోవడం జరిగింది. మౌనం అనేదే ముఖ్యమైనటువంటి బోధ అని చెప్పేసి ఆయన ఉద్దేశం. మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే పరమశివుడి అవతారమైనటువంటి దక్షిణామూర్తి మౌనం ద్వారానే తన శిష్యులకు ఉపదేశం చేయడం జరిగింది. రమణ భగవానుడి యొక్క ఉద్దేశం, ఆయన బోధ కూడా మౌనం ద్వారానే సాగింది చాలా కాలం పాటు. కానీ ఆయన శిష్యులు తర్వాత కాలంలో ఆయన్ని బోధ చెప్పమని చెప్పడంతో, అంటే మౌనాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళ కోసం వాళ్ళ మీద దయతోటి, కరుణతోటి స్వామి మాట్లాడటం ప్రారంభం చేశారు. అదే సందర్భంలో కొందరు అంటే ఆ విలువైనటువంటి మాటలను గ్రంథస్థం చేస్తే బాగుంటుంది అని అడగటం వల్ల తర్వాత కాలంలో ఈ గ్రంథ రచనకు కూడా పూనుకోవడం జరిగింది. అయ్యా స్వామి, పెరుమాళ్ స్వామి, పళనిస్వామి వీళ్ళు ప్రథమ శిష్యులు స్వామికి మొదటి నుంచి కూడా. వీళ్ళ యొక్క కోరికపైనే అనేక గ్రంథాలు స్వామి రాశారు. అంతేకాకుండా వీళ్ళు అన్నిటికీ కూడా సహకరించడం జరిగింది. పెరుమాళ్ స్వామి మలయాళ దేశస్థుడు. ఆయన 1916-18 ప్రాంతంలో అరుణాచలం వచ్చేసి స్వామికి సేవ చేసుకోవడం ప్రారంభం చేశాడు. ఎనలేనటువంటి సేవ చేశాడు ఆయన. ఆయనకి ఆదిశంకరాచార్యుల వారి పుస్తకాలంటే ఎక్కువ మక్కువ ఉండేది. అందువల్ల స్వామిని అనేక సందర్భాల్లో ఆ ఆదిశంకరాచార్యుల వారి బోధని రాసివ్వమని చెప్పేసి చాలాసార్లు ఆయన అడగడం జరిగింది. స్వామి కూడా సరేనని చెప్పేసి మలయాళ శంకర విజయంలో ఉన్నటువంటి అనేక ముఖ్యమైనటువంటి విషయాలని ఒక దాని మీద రాసి ఆయనకి ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో పెరుమాళ్ స్వామి కూడా, స్వామి నాకు కూడా ఏదన్నా రాసివ్వండి స్వామి అని చెప్పేసి స్వామిని బతిమిలాడినప్పుడు సరే అని చెప్పేసి ఆయన కోసం తమిళంలో అనువాదం లేనటువంటి గురుస్థుతిని, అదేవిధంగా హస్తామలకాన్ని ఆయన తమిళంలో ఆయన శైలిలో రాసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ శిష్యుల పుణ్యమా అని చెప్పేసి అవి మొత్తం మనం కూడా చదవగలుగుతూ ఉన్నాం. ఈ గురుస్థుతి అనేది ఆదిశంకరాచార్యుడు వారు రాజుగారి శరీరాన్ని ధరిస్తారు కదా, ఆ సందర్భంలో ఆయన ఆ శరీరం నుంచి బయటకు వచ్చేసి తిరిగి తన శరీరాన్ని ధరించమని ప్రార్థన చేస్తూ ఆయన శిష్యుడైనటువంటి పాద పద్మాచార్యుల వారు రాసిందే ఈ గురుస్థుతి. అదేవిధంగా ఒకనొక సందర్భంలో ఆదిశంకరాచార్యుల వారు ఈ హస్తామలకుడిని, ఆయన శిష్యుడైనటువంటి హస్తామలకుడిని నీవెవరు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానమే ఈ యొక్క హస్తామలకం. ఈ రెండింటిని కూడా స్వామి తమిళంలో అనువాదం చేయడం జరిగింది. పెరుమాళ్ స్వామి రమణ మహర్షి సేవ కోసం 1910 ప్రాంతంలో అరుణాచల క్షేత్రానికి రావడం జరిగింది. ఈయన సేవ చేసుకుంటూ ఉండేవాడు. కానీ భిక్ష కోసం మాత్రం దగ్గరలో ఉన్నటువంటి ఒక సత్రానికి వెళ్ళేవాడు. ప్రతిరోజు కూడా అక్కడ భోజనం చేసినప్పుడు వాళ్ళు రోజు ఊరకెందుకు పెడతారు భోజనం, అందువల్ల ఆ సత్రం వాళ్ళు నువ్వు ఏదో ఒక సేవ చేయాలి, ప్రతిరోజు ఇక్కడ సత్రంలో నుండి పని చేస్తేనే నీకు భోజనం పెడతాము అన్నారట. ఆయన కొంతకాలం చేసి నేను ఇక్కడికి వచ్చింది రమణ భగవానుడికి సేవ చేసుకోవడానికా లేకపోతే ఈ సత్రానికి సేవ చేయటానికా అని చెప్పేసి అనుకొని అక్కడ మానేసేసాడు. ఇక భుక్తి గడవడం కష్టం అయిపోతుంది కదా, అందువల్ల ఆయన భిక్షాన్నం తీసుకోవడం మొదలుపెట్టాడు. అంటే భిక్ష కోసం తిరగటం, ఆ భిక్షాన్ని తీసుకొని వచ్చి తినడం. సరే, భిక్షకి వెళితే పెరుమాళ్ స్వామి, పళనిస్వామి వీళ్ళందరూ వెళితే ఎంతని భిక్ష వస్తుంది, ఎంతమందిని తిరగలుగుతారు, వచ్చినా కొద్దిగా గొప్పదని అందరికి సరిపోదు కదా. అలాంటి సందర్భంలో ఎలాగా అని చెప్పేసి అందరూ అనుకుంటే అంటే ఈ సాధారణంగా ఈ సాధువులందరూ కూడా ఏం చేస్తారంటే భిక్షకి వెళ్ళినప్పుడు ఒక పాట పాడతారు. చాలామంది తర్వాత కాలంలో రమణ భగవానుడు అంటే అందరికీ ఇష్టం, అందువల్ల ఆయన పేరు చెప్పుకుంటే భిక్ష బాగా దొరుకుతుందనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా సాధువుల వేషం వేసుకుని చాలామంది భిక్ష కోసం తిరిగేవాళ్ళు. వాళ్ళకి నిజమైనటువంటి రమణ భగవానుడి శిష్యులకి తేడా తెలిసేది కాదు జనానికి. అందువల్ల వీళ్ళు పెరుమాళ్ స్వామి, పళనిస్వామి, అయ్యా స్వామి వీళ్ళు స్వామిని ప్రార్థించడం జరిగింది. స్వామి మా కోసం ఏదన్నా ఒక గేయాన్ని రచించండి, అంటే ఆ పాట పాడితే అప్పుడు రమణ మహర్షి శిష్యులు వచ్చారు అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు స్వామి వాళ్ళ కోసమే ఆలోచించి అక్షర మణిమాల రాయడం జరిగింది.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని మనం ప్రతిరోజు వింటూ ఉంటాం పాట. అంతకు ముందు వరకు కూడా సాధువులు భిక్ష కోసం తిరిగేటప్పుడు సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా ఈ ఈ పద్ధతిలో ఈ శైలిలో పాట పాడుకుంటూ వచ్చేవాళ్ళు సాధువులు. ఆ పాట విని సాధువులు వచ్చారని చెప్పేసి భిక్షానం పెట్టేవాళ్ళు. రమణ భగవానుడు అదే శైలిలో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని చెప్పేసి ఈ శైలిలో ఈ చరణంతో పాటని ఆయన రాయడం జరిగింది. దీన్ని ఒక పాదంగా తీసుకొని ఆయన ఒక గేయాన్ని రాయడం జరిగింది. మొదట్లో వచ్చేసరికి ఆయనకి ఇది స్ఫురించింది, తర్వాత ఏందనేది ఆయన ఆలోచిస్తూ తర్వాత రాయలేదు. అప్పుడు పెరుమాళ స్వామి చాలా నిరాసక్తికి గురవటం జరిగింది. అయ్యో స్వామి రాయలేదు, మనకి పాట కావాలి కదా అని. తర్వాత రోజు వాళ్ళు గిరి ప్రదక్షిణకు పోయినప్పుడు స్వామి నోటి వెంట ధారాళంగా ఈ యొక్క అక్షరమణమాల రూపుదాల్చుకుంది. అక్షరుడు అంటే సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు, ఈ మణిమాల అంటే ఆయనకి హారంగా గుచ్చినటువంటి అక్షరాల మాల. ఇది చాలా అద్భుతమైనటువంటి రచన. అర్థం చేసుకోవటానికి అత్యంత సులభమైనటువంటిది, రాయటానికి అత్యంత కష్టమైనటువంటిదిగా దీన్ని చెప్తారు. ఈ రచన శైలి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం ఈ అరుణాచల గీతాన్ని కనుక మనం చూస్తే ఎవరి స్థాయికి తగ్గట్లుగా వాళ్ళకి అద్భుతంగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. నీ స్థాయికి తగ్గట్టు నీకు, ఇంకా గొప్ప స్థాయిలో ఆధ్యాత్మిక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా అర్థం అవుతుంది. అంటే నిత్యం వాడేటువంటి పదాలని స్వామి ఇందులో వాడినప్పటికీ కూడా ప్రతి పదంలోనూ చాలా ఉన్నతమైనటువంటి అర్థం గోచరిస్తుంది. అది వాళ్ళ స్థాయిని బట్టి. ఇలా రచించడం ఒక రమణ భగవానుడికి సాధ్యం. ఆయన్ని రమణ భగవాను జ్ఞాన సంబంధారమూర్తి యొక్క అవతారంగా కూడా అందుకొని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి గొప్పదైనటువంటి అక్షర మణమాల ఈ సందర్భంగానే రూపుదాల్చుకోవడం జరిగింది మనం వినేటటువంటి ఆ అరుణాచల శివ పాట. అంటే వీళ్ళు రమణ భగవాను శిష్యులని చెప్పేసి తెలియటం కోసం, వీళ్ళు సాధువులు భిక్షకు వెళ్ళినప్పుడు పాడుకోవడం కోసం ఆయన ప్రార్థన చేస్తే రమణ భగవానుడు వాళ్ళ కోసం ఈ గీతాన్ని రాసివ్వడం జరిగింది. ఈ అక్షర మణమాల దానికి పేరుకు తగ్గట్లుగానే ఇందులో జీవుడు వధువైతే అరుణాచలేశ్వరుడే పరమాత్మ, ఆయనే వరుడు. అంటే ఈ వధువు విరహంతో తన ప్రియుడైనటువంటి అరుణాచలేశ్వరుడు, అంటే ఈ జీవుడే వధువు. ఈ జీవుడు విరహంతో తన ప్రియుడైనటువంటి ఆ పరమాత్మ కోసం విలపిస్తూ పాడేటువంటి ఒక విరహ గేయం లాగా ఇది గోచరిస్తుంది. ఆయన ఈ శైలిలో రమణ భగవాన్ రాయడం చాలా అద్భుతమైనటువంటి గీతం అది. ఇందులో చాలా చోట్ల వచ్చేసేసి మనకి ఈ విరహ తాపం ప్రకటిస్తున్నట్లుగా అనేక చోట్ల దీన ముగ్ధ నాయికా భావాలు, అదేవిధంగా కొన్ని చోట్ల ప్రౌఢ ఖండిత భావాలు, అంతేకాకుండా ఒక రసమయ శృంగారభరితమైనటువంటి గేయంగా ఇది చూపిస్తూనే ఆయన యొక్క జ్ఞానామృతం కూడా ఎక్కడా తగ్గకుండా మేళవించినట్లుగా పాలలో చిక్కిర వలె అంతటా మనకి గోచరిస్తూనే ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి శైలి ఆయన రాసింది. తమిళ భాషలో ఇది తమిళ యొక్క పదశ్లేషలతో కూడి ఉంటుంది ఈ యొక్క అక్షరమణమాల. దాన్ని తెలుగులోకి మార్చి రాయడం అనేది ఎంతో కష్టమైనటువంటి క్రియ అయినప్పటికీ కూడా దాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. మనకి తెలుగులో కూడా మనకి లభిస్తుంది. ఇంతవరకు కూడా జయదేవుని గీతా గోవిందాన్ని ఎంతో మనోహరంగా ఉండేటువంటి ఒక విరహ గేయంగా భావించినటువంటి వాళ్ళు అక్షర మణిమాల చూసినట్లయితే ఇది ఎంతో సుకుమారంగా, అంతకన్నా మనోహరంగా, తాపాన్ని పోగొట్టేదిగా కనిపించడం అనేది ఒక గొప్ప విషయం. 1916 ప్రాంతంలో రమణ మహర్షి అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ 9 భక్తిరస శ్లోకాలను రచించడం జరిగింది. వీటిని తర్వాత నవ మణిమాలై అనే పేరుతోటి ప్రచురించడం జరిగింది. గెద్దెలు నరసింహారావు గారు దీన్ని తెలుగులో కూడా అనువదించారు. అలాగే ఒకనొక సందర్భంలో స్వామి విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అనుకోకుండా ఒకసారి కరుణయ్యాల్ అనేటువంటి ఒక పదం ఆయనకి పదే స్మరణకు వచ్చిందట. ఇలా వస్తూ ఉంటే ఆయన దాన్ని నిర్లక్ష్యం చేద్దాం, మర్చిపోదాం అని ప్రయత్నం చేసినా మళ్ళీ అదే పదం కరుణయ్యాల్ అని చెప్పేసి గుర్తుకొస్తుందట. స్వామి ఎందుకు ఈ విధంగా గుర్తుకొస్తుందని చెప్పేసి వెంటనే ఒక పెన్సిల్ పేపర్ తీసుకొని కరుణయ్యాల్ అనే పదం ముందుగా వచ్చేటట్లుగా ఒక పద్యాన్ని రాయడం జరిగింది. రాసిన తర్వాత దాని చివరిలో ఏదైతే ఉందో, మళ్ళీ ఈ పద్యం చివరి ఏదైతే ఉందో ఆ పదం మళ్ళీ తిరిగి స్మరణకు రావడం జరిగింది. అప్పుడు స్వామి మళ్ళీ తీసుకొని ఆ చివర వచ్చినటువంటి పదాన్ని ముందుగా రాసి మళ్ళీ ఇంకో శ్లోకం రాశారట.
ఈ విధంగా రాస్తూ 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 పోతే మొత్తం 10 శ్లోకాలు పూర్తయిన దాకా ఆయనకు ఆ స్ఫురణకు రావటం ఆగలేదు. అదే తరువాత కాలంలో అరుణాచల పథకం అనేటువంటి ఒక గ్రంథంగా ముద్రించబడింది. ఈ అరుణాచల పథకం అనేది భగవంతుడి సాక్షాత్కారం కోసం భక్తులు పడేటువంటి ఒక తపనని ఈ అరుణాచల పథకం తెలియజేస్తుంది. అలాగే 1916 ప్రాంతంలో స్కందాశ్రమంలో ఉన్నప్పుడు దక్షిణామూర్తి గురుస్థుతిని కూడా రమణ భగవానుడు తమిళంలో సులభమైనటువంటి పద్ధతిలో అనువాదం చేయడం జరిగింది. అలాగే ఒకనొక సందర్భంలో రమణ భగవానుడు గిరి ప్రదక్షిణకు వెళుతున్నప్పుడు అయ్యా స్వామి ఒక పేపరు పెన్సిల్ తీసుకొని పెరుమాళ స్వామి చేతికి ఇచ్చాడట. ఇచ్చి స్వామి దారిలో ఏదైనా చెబితే రాసుకో అని చెప్పాడట. ఆ సందర్భంలోనే స్వామి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ శ్లోకాలే తరువాత కాలంలో అరుణాచల అష్టకంగా ముద్రించడం జరిగింది. మొదట స్వామి ఆ అరుణాచల గిరి ప్రదక్షిణలో ఆయన చెప్పినటువంటి శ్లోకాలు 6 శ్లోకాలు చెప్పడం జరిగింది. తెలుగువాడైనటువంటి నారాయణ రెడ్డి గారు వాటిని నేను ముద్రిస్తానని ముందుకు వచ్చినప్పుడు దాన్ని అష్టకంగా రాస్తే అంటే 8గా రాస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఆయన మరి ఒక 2 శ్లోకాలని అప్పటికప్పుడు పూరించి నారాయణ రెడ్డి గారి చేతికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కాలంలో అరుణాచల అష్టకంగా ముద్రించడం కూడా జరిగింది. ఈ అరుణాచల అష్టకం యొక్క గొప్పతనం ఏంటంటే రమణ భగవానుడు ఇల్లు వదిలి వచ్చేసాడు కదా, ఆ సందర్భంలో ఆయన మనసులో ఏది మెదులుతుంది, ఆయన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎందువల్ల ఇల్లు వదిలి వచ్చాడు అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా అరుణాచల పర్వతాన్ని చూసిన వెంటనే ఆయన కలిగినటువంటి భావాన్ని, తర్వాత ఆయన అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన పొందినటువంటి సాక్షాత్కారాన్ని ఆ మొత్తం కూడా ఈ అరుణాచల అష్టకంలో స్వామి ఈ శ్లోకాల రూపంలో చెప్పడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి రచన. ఈ అరుణాచల అష్టకాన్ని వెంకటస్వామి గుప్తా గారు తెలుగులోకి అనువదించడం జరిగింది. రమణ భగవానుడి యొక్క శైలి చాలా అద్భుతమైనటువంటి శైలి అని చెప్పేసి తమిళ పండితులందరూ కూడా మెచ్చుకుంటారు. ఎందువల్లంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, ఆ పదాలన్నీ కూడా నిత్య వ్యవహారంలో తమిళులు వాడేటువంటి పదాలు అవన్నీ కూడా. కానీ ఆలోచిస్తే మాత్రం ఒక్కొక్క దానికి ఇంత అర్థం ఉందా ఈ పదానికి అంటే అది ఎలా ఉంటుందని అంటే 2 వైపులా పదునున్నటువంటి పదాల్లాగా ఉంటాయి. అంటే చూడటానికి మామూలు సాధారణంగా నిత్య వ్యవహారాల్లో ఉండేటువంటి పదాలనే అద్భుతమైనటువంటి పరమార్థం గోచరించే విధంగా ఆయన రాయడం జరిగింది. ఆ శైలి చూసి పండితులు కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి అద్భుతమైనటువంటి శైలి కాబట్టి ఆయన్ని సాక్షాత్తు తమిళ మహాకవి అయినటువంటి జ్ఞాన సంబంధాల యొక్క అవతారంగా కూడా భక్తులు భావించడం జరిగింది. స్వామి అనేక గ్రంథాలు, అనేక కావ్యాలు, అనేక శ్లోకాలు అన్నిటినీ కూడా రచించడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం భక్తుల యొక్క కోరిక మేరకు వారి కోసమే స్వామి వీటిని లోకానికి అనుగ్రహించడం జరిగింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈరోజు మనం రమణ భగవానుడి జీవిత చరిత్రలో ఈ యొక్క ముఖ్యంగా ఈ అరుణాచల శివ అక్షర మణిమాల అనేది స్వామి ఏ సందర్భంలో రాయడం జరిగింది, అదేవిధంగా స్వామి వారు రచించినటువంటి ఇతర గ్రంథాల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. రేపు 11వ భాగంలో మరిన్ని విషయాలు స్వామివారి జీవిత చరిత్రలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు మరుణాచల అళగు సుందరముల వలె చెరినేను నీ ఉందమ భిన్నమై అరుణాచల లోదూరి లాగిని లోగుహను చెరగా అనుసరించి తేముకో అరుణాచల ఎవరికి నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచల ఈ నింద తప్పు నిన్నేటికి తలపించి తిక విడువారెవరుణాచల కనిన జనని కన్న ఘన దయదాయక ఇదియా అనుగ్రహం అరుణాచల నిన్నే మార్చి ఎరుగనిక యుల్లముపై నీ పురుదిగా నుండు మారుణాచల ఊరూరు తిరుగక ఉల్లము నినుగని అనగని దుతి చూపు
ఏటికి నిదుర నన్ని తరునులాగగ ఇది నీకు న్యాయమా అరుణాచల పంచేంద్రియ కలులు మదిలోన దూర్చో మదిని నీ ఉండవో అరుణాచల ఒకడవో నిను మాయమొనరించి వచ్చువారు ఎవరిది నీ జాలం అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ